మార్కాపురం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామంలో ఎస్సీలకు చెందిన శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. శ్మశాన స్థల పరిస్థితులను పరిశీలించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. గ్రామస్తుల కథనం ప్రకారం పొదిలి మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శ్మశాన వాటికను ఎస్సీ వర్గాల ప్రజలు అనేక తరాలుగా అంత్యక్రియల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో పూర్వీకుల సమాధులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇటీవల పొదిలికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ స్థలాన్ని ఆక్రమించి చదును చేసే పనులు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకుని పనులను నిలిపివేసినట్లు వివరించారు. ఈ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, మేఘల దాసు గ్రామానికి చేరుకుని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గాల హక్కులకు భంగం కలిగించే ఘటనలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. శ్మశాన స్థలంపై జరిగిన ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కు సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ పొదిలి తహసీల్దార్ ఎం కృష్ణారెడ్డి, సిఐ రాజేష్, ఎస్ఐ రాజేష్ కుమార్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పొదిలి మండలంలోని పొదిలి పట్టణంలో మాదిగల శ్మశానాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నారని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ జవహర్ గారి దృష్టికి ఇక్కడున్న స్థానికులు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చైర్మన్ గారు దీని విషయాన్ని ఇక్కడ లోకల్ అధికారులతో ఎంక్వైరీ చేసి ఇక్కడ అసలు నిజ నిర్ధారణ చేయడానికి సభ్యులైన మేకల భిక్షం గారిని, నన్ను, డాక్టర్ గౌతమ్ని ఈరోజు ఇక్కడికి పంపించి నిజ నిర్ధారణ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికని చైర్మన్ గారికి సమర్పించమన్నారు. ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రికార్డు పరిశీలన చేసి అధికారులతో మాట్లాడి, స్థానికులతో, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా అందరితో మాట్లాడి నిజ నిర్ధారణ తెలుసుకున్న తర్వాత మేము ఒక నివేదికని చైర్మన్ గారికి సమర్పిస్తాము. ఆ నివేదికను బట్టి అవసరమైతే చైర్మన్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి గవర్నమెంట్కి వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలో గవర్నమెంట్కి ఆ రికమెండేషన్ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. బాధితులందరికీ కూడా కమిషన్ తరఫున చైర్మన్ గారు వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశాన్ని వీళ్ళకి తీసుకురామని చెప్పారు. థ్యాంక్ యూ.